హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు నేను మీకు పాలమంజులు బూర్లు ఎలా వేయాలో చూపిస్తానన్నమాట. అంటే అమ్మవారికి ఈ ఆషాఢంలో నైవేద్యం పెట్టుకుంటాం కదా, మన ప్రాంతంలో ఉండే పెద్దాపురంలో మరిడమ్మవారికి నైవేద్యం పెట్టామన్నమాట. ఈ పప్పు పచ్చి శనగపప్పు కొలతకి చెప్పాలంటే ఒక గ్లాస్ పప్పు తీసుకుంటే అది మెత్తగా ఉడికిన తర్వాత నీరు వార్చేసి నీరు లేకుండా చూసి అప్పుడు పప్పు ఎంత తీసుకున్నామో బెల్లం కూర కూడా అంతే వేసుకుని దాన్ని బాగా ఉడకనిచ్చి కలుపుతూ ఉంటే ఇగో ఇలా తయారవుతుంది అనమాట అండి పూర్ణం. ఇప్పుడు దీన్ని మనకి ఎంతంత సైజు కావాలో బూరి ఏ సైజులో వేసుకుంటామో పూర్ణం ఉండని అలా తయారు చేసుకోవాలన్నమాట. అంటే ఇంకా కాదు, నేను ఇంకా యాలకుల పొడి కూడా వేయాల్సి ఉంది. యాలకులు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇది నాకు ఎందుకు అలా చిన్నప్పటి నుంచి యాలకులు వేస్తే కానీ నేను ఇష్టపడను అనమాట. యాలక పొడి మిక్స్ చేసేసుకుని దాన్ని కొంచెం ఈ పూర్ణంలో కలుపుకుందాం. పూర్ణాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు పాలముంజలకి ఒక గ్లాసు రవ్వ పోసుకుంటే గ్లాసుకి 3 గ్లాసులు నీళ్లు పాలు కలిపి పోసుకోవాలన్నమాట. అంటే గ్లాసున్నర పాలు గ్లాసున్నర నీళ్లు పోసుకోవచ్చండి. పాలు ఉన్నాయి కదా, బాగుంటుంది కదా అని చెప్పేసి మీరు పాలు ఎక్కువ పోసుకుంటే జిగురు వచ్చేసి మూకుడికి అంటుకుపోతుందండి, పాలముంజ బాగుండదు. మీకు పాలు ఎక్కువ లేకపోతే గ్లాస్ పాలు పోసుకుని 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నా కూడా సరిపోతుంది అనమాట అండి. ఒక గ్లాసు నూకకి అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని కొంచెం బెల్లం వేసుకుని సాల్ట్ కూడా వేసుకుని దాన్ని కోవాలా తిప్పుతూ ఉండాలన్నమాట అండి. స్టవ్ పైన పెట్టి సిమ్లో పెట్టి తిప్పుతూ ఉంటే అది అలాగ ఉడికి బెల్లం కరిగి దగ్గరగా పడుతుందన్నమాట, ముద్దలా అవుతుందన్నమాట. అలా ఉడికే కొద్దీ ముద్దలా అవుతుందన్నమాట. ఉండకట్టకుండా మనం అలా కలుపుకుంటూ ఉండాలి. సాల్ట్ ఏమో టేస్ట్ కోసం వేసుకుంటాం, బెల్లం కూడా టేస్ట్ కోసం ప్లస్ కలర్ కోసం కూడా బెల్లం వేస్తాం. ఆయిల్ అయితే ఇక లోపల జిగురు రాకుండా ఉంటుందన్నమాట అండి. జిగురుగా ఉంటే మనకి పాలముంజ చేయడానికి చేతికి స్మూత్గా వీలవదన్నమాట. పైగా మనం చేసేటప్పుడు కూడా చేతికి కూడా నూనె రాసుకుంటూ చేయాలన్నమాట అండి. ఇది చూసారా, ఇప్పుడు దగ్గర పడిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. చల్లారితే ఇంకొంచెం గట్టి పడుతుంది కూడాను. పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన నూనె పెట్టుకుని ఇప్పుడు పూర్ణంలోకి వచ్చేద్దాం. పూర్ణం ఉండలు చేసుకుందాం. పూర్ణాలు యాలక పొడి కలుపుకొని పూర్ణం ఉండలు చేసి పక్కన పెట్టేసి ఈ పాలముంజలకి తోపు ఎలా చేయాలి, ఇప్పుడు పూర్ణం ఉండే ఎంత సైజు ఉందో 2 సైజులు మనం అది తీసుకోవాలన్నమాట అండి. ఇంకా ఎక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు, కానీ ఏంటంటే అది మీకు బాగా మందంగా వచ్చేసి తినడానికి తోపే ఉండిపోతుంది అనమాట. అసలు యాక్చువల్గా ఇది పల్చగా పెట్టాలి అంటారు. నాకైతే పెద్ద పల్చగా రాదండి, నేను మందంగానే పెడతాను, దళసరిగానే పెడతాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. నాకు నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి అంత వీలు అవ్వట్లేదు. దాన్ని అలాగా చేసుకుని మధ్యలో పూర్ణం పెట్టుకుని దాన్ని స్మూత్గా మూసేయాలన్నమాట. మూసేసి అలా రౌండ్ చేసి ఒక పక్కన 4 పక్కన పెట్టుకుంటామన్నమాట అండి. ఎక్కువ వేస్తే ఒకదానికొకటి అంటుకుపోయి మనకి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ అంటుకున్నప్పుడు మనం వాటిని విడదీస్తే మధ్యలో పూర్ణం బయటకు వచ్చి ఇదేసి నూనె అంతా స్పాయిల్ అయిపోతుంది అనమాట అండి. అందుకని చెప్పేసి మనం తక్కువ వేసుకోవాలి. ఎక్కువ చేసేసి పెట్టుకున్నా కూడా ఆరిపోతాయండి, పగుళ్ళు ఇచ్చేస్తాయి. అంచేత 4 చేసుకుని అవి వేయించుకుంటూ అది వేగే లోపల ఇంకొక 4 రెడీ చేసి పెట్టుకుని, ఇది మనకు కంగారు పడవలసింది ఏమీ లేదండి, స్లోగా వేగుతూ ఉంటాయి అవి. కాకపోతే ఇదేంటంటే మూకుడు కొంచెం పెద్దది కాబట్టి నేను ఎక్కువ వేసానండి, అంటుకోలేదు. ఈ పాళ్ళు ఏం కుదిరినాయో నాకు ఈవేళ చాలా చక్కగా వచ్చేసినాయి అనమాట. బంగారు వర్ణంలో చూసారా ఎంత బాగున్నాయో పాలముంజలు. వేడివేడిగా తింటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అండి. చల్లారాక తింటే స్మూత్గా ఉంటాయి అన్నమాట అండి. మొత్తం మీద అద్భుతంగా ఉంటాయండి తింటే. ఇవి 2 తింటే చాలు, కడుపు నిండిపోతుందండి. ఇవి మనం తినడానికి అన్నమాట అండి పాలముంజలు.
ఇంట్లో అన్నీ బూర్లే వేస్తే అన్నీ బూర్లే ఇష్టంగా తినరు. అందుకే ఎప్పుడు చేసినా అవి ఇవి కూడా చేస్తూ ఉంటామన్నమాట. అమ్మవారికి చిన్నప్పటి నుంచి ఇలా పెట్టడం మనకి ఆనవాయితీగా వస్తుంది కదండి. తెలంగాణలో అయితే బోనాల పండుగ అంటారు, బోనాలు అంటారు అక్కడ. మనకైతే ఇది మరిడమ్మ జాతర. ఈ నెల రోజులు కూడా అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. 4 వీధుల్లోనూ జాతరలు, సంబరాలు జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. చూసారా, పాలమంజులు రెడీ చేశాను. ఇక నెక్స్ట్ మనం బూరెలు వేసుకోవడానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే అమ్మవారికి మనం పాలమంజులతో నైవేద్యం పెట్టమండి. ఎందుకు చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళు కూడా నాన్నమ్మ వాళ్ళు కూడా అలా పెట్టేవారు కాదు. అందుచేత తల్లికి మాత్రం బూరెలే వండుతాము. చూసారా పాలమంజులు ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా బాగుంటాయి అన్నమాట అండి. అసలు గట్టిగా ఉండవు. ఇవి కొంచెం చల్లారిన వల్ల స్మూత్గా అయ్యింది. వేడిగా ఉండగా అయితే క్రిస్పీగా విరుగుతుందన్నమాట అది. ఇప్పుడు బూరెలు ఇలాగా మినప్పిండి గ్రైండ్ చేసుకుని అందులో కొంచెం వరిపిండి, కొద్దిగా నూక కూడా వేసుకుంటే అండి, ఒకవేళ వరిపిండి కాకపోతే బాగా మొరుంగా మిల్లు పట్టించుకుని వేసుకుంటే బూరెల్లోకి బాగుంటుంది. అందుకని నేను లేదు కాబట్టి కొంచెం వరిపిండి, మెత్తని పిండి, కొంచెం వరి నూక వేసాను. ఎక్కువ వేయకూడదు అనమాట అండి. ఎక్కువ వేస్తే మెత్తగా రావు బూరెలు. ఇవి కూడా వేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా, చల్లారేక మెత్తగాను ఉంటాయి. బూరెలే కాబట్టి పెద్ద అంటుకోవులే అని చెప్పేసి వేసాను అనమాట. వేరే మూకుట్లో చిన్న దాంట్లో వేసాను. తల్లికి 9 బూరెలు, 9 చిట్టు బూరెలు వేస్తామండి. ఇప్పుడు వేసేవి చిట్టు బూరెలు అనమాట. కొంతమంది పొంగు బూరెలు అని కూడా అంటారు. మేమైతే చిట్టు బూరెలు అంటాము. తల్లికి భోజనంతో పాటు 9 చిట్టు బూరెలు, 9 పూర్ణం బూరెలు పెట్టి నైవేద్యంగా పెడతామన్నమాట. చిట్టు బూరెల్లో చట్నీ చేసుకునేది తినేవాళ్ళం చిన్నప్పుడు. చట్నీతో తినేవాళ్ళం. ఇదనమాట తల్లికి నైవేద్యం తయారు చేసేసాను. ఇది ఎలా చేశానో అమ్మవారికి అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా చెప్పారో నేను మీకు చూపిస్తాను. ఇలా గోడకి పసుపు రాసి బొట్లు పెట్టేవాళ్ళం. పెట్టి ఒక ప్లేట్లో ఒక విస్తరి వేసి, ఒక ప్లేట్లో వేయకపోయినా ఓన్లీ విస్తరైనా కంటే కింద వేయం కదండి, అందుచేత ఒక పెద్ద ప్లేట్లో విస్తరి వేసి, విస్తరి కానీ అరిటాకు కానీ వేసి అందులో అన్నం నైవేద్యంగా పెడతామన్నమాట. ఒక 5 బొట్లు పెడతాము. నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. మీరు ఎలా పెడతారో నాకు తెలియదు, కామెంట్ చేయండి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసాయి కాబట్టి ఈ అరిటాకులు, ప్లేట్లు ఇలాంటివి వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను మా ఊర్లో లేను కాబట్టి, ఇక్కడ చాకలి మంగళి ఉండరు కాబట్టి కొద్దిగా పెడుతున్నాను అన్నం. అదే మన ఊర్లలో అయితే ఎక్కువ అన్నం పెడతాం. దాన్ని చాకలికి మంగళికి ఈ నైవేద్యాన్ని వాళ్ళకే ఇస్తాము. ఇంకా మనం ఇంటిలో చేసుకున్నవి కూడా ఇంకొంచెం కలిపి ఈ 9 బూరెలు, 9 చిట్టు బూరెలు, ఈ అన్నం అంతా చాకలికి మంగళికి సమంగా ఇచ్చేస్తామన్నమాట. ఇంకెక్కడ ఎవరు అటువంటి వాళ్ళు ఉండరు కదండి. వీలైతే ఎవరో ఒకరికి ఏదో ఒక జీవికి పెట్టుకోవచ్చు, లేదంటే మనమే తినచ్చు. ఇదేమీ అభ్యంతరకరమైన ఆహారం ఏమి కాదండి. అమ్మవారి ప్రసాదం కళ్ళకద్దుకుని తినచ్చు అన్నమాట. చాకలి మంగలి లేకపోయినా కూడా ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు, మనం తినేయచ్చు. ఇప్పుడు ఇలాగా 9 బూరెలు, 9 చిట్టు బూరెలు పెట్టి కొంచెం సాంబ్రాణి కడ్డీ కానీ లేకపోతే నిప్పుల్లో సాంబ్రాణి పౌడర్ కానీ వేసి ధూపం వేసి నమస్కరిస్తామన్నమాట అండి. 101 అమ్మవార్లకి కూడా ఒక అమ్మవారి పేరు, జాతర జరిగే అమ్మవారి పేరు చెప్పి వాళ్ళు 101 అమ్మవార్లు వచ్చి ఈ నైవేద్యాన్ని స్వీకరించి మమ్మల్ని చల్లగా చూడాలి తల్లి అని నమస్కరించుకుంటాం. ఇదన్నమాట ఈరోజు నా పాలమంజులు, బూరెలు నైవేద్యం. చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.